ఆర్ యు రెడీ? విశ్వాసం మరియు నమ్మకం. విశ్వాసము నమ్మకము అంటే ఒకటా తేడానా? ఒకటి, రెండు ఒకటే. కానీ గ్రీక్ బైబిల్లో ఫేత్కి బిలీఫ్కి ఒకే గ్రీక్ పదం. ఫెయిత్ అన్న చోట అదే గ్రీక్ పదం ఉపయోగించారు, బిలీఫ్ అన్న దానికి కూడా అదే గ్రీక్ పదం ఉపయోగించారు, ఫెయిత్కి బిలీఫ్కి. కానీ యేసయ్య కృప వలన విశ్వాసం, ఇటంటే ఏంటిది? ఇటంటే నమ్మకం. విశ్వాసానికి నమ్మకానికి మరి అంత పెద్ద తేడా కనిపించపోయినా డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. దేవుడు ఉన్నాడు, అది విశ్వాసం. ఆ దేవుడు నా కొరకు కార్యాలు చేయగలడు, అది నమ్మకం. దేవుడు నిజంగా ఉన్నాడు, అది ఆ నిజమైన దేవునికి ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అది దేవుడు సృష్టికర్త. ఆ సృష్టి అదేంటిది? ఆ సృష్టికర్త నేను అడిగితే ఆయన నా జీవితంలో నూతన కార్యాలు చేయగలడు. ఏంటిది? దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కనికరం గలవాడు. ఏంటిది? ఆ కృపామయుడు అర్హత లేని నా స్థితిని కూడా మారుస్తాడు. ఏంటిది? దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి. ఏంటిది? విశ్వాసం. ఆ దేవుడు నా ఇంట్లో సమాధానం ఇవ్వగలడు. ఏంటిది? నమ్మకం. మనందరికీ విశ్వాసం ఉంది. ఏముంది? యేసయ్య మీద మీకేముంది? ఆ విశ్వాసం ఎందుకు తెలుసా? ఆ విశ్వాసం ఏంటి తెలుసా? ఈ శుక్రవారం బాధతో వస్తానా, నాతో దేవుడు మాట్లాడతాడు, నా బిడ్డను స్వస్థపరుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు. ఏంటిది? మీరు ఇక్కడికి వచ్చి ఆరాధిస్తున్నారు. ఏంటిది? దేవుని చూసారా? చూడలా, కానీ దేవుడు ఆశ్చర్యక్రియ చేస్తాడనేది నమ్మకం. ఇక్కడ ఉన్న మనందరికీ ఏముంది? కానీ ఇక్కడ కూర్చున్న వారిలో 50% మందికి మాత్రమే నమ్మకం ఉంది. మిగతా వాళ్ళకి ఏమి లేదు, నమ్మకం లేదు. ఏమొచ్చేసింది మీకు? అపనమ్మకం వచ్చింది. ఎందుకని? మీరు విశ్వాసముతో వచ్చి ప్రార్థన చేస్తున్నారు, నా వ్యాపారాన్ని దీవించు దీవించు దీవించు. కానీ నీ వ్యాపారాన్ని దేవుడు ఏం చేయట్లా? దీవించట్లా. తద్వారా ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, స్తుతి ఆరాధన పండగల్లో 29వ రోజు వస్తున్నావు, అయినా ఏమీ మార్పు రాలా. నీకేం వచ్చేస్తుంది? కానీ ఏం పోలా? నీకేముంది? కానీ ఇప్పుడు ఏం లేదు, నమ్మకం లేదు. నీ వ్యాపారం అభివృద్ధి పొందాలి అని దేవుని మీద విశ్వాసం. కానీ ఎన్ని ప్రార్థన చేసినా, ఉపవాసాలు ఉంటున్నా, ఏం చేస్తున్నా, నీ వ్యాపారం ఏం చేయట్లా, అభివృద్ధి పొందట్లా. ఏం కలుగుతుంది? అపనమ్మకం. కానీ నీకేముంది? కానీ ఏమి లేదు. నీ బాబుకో పాపకో వివాహం జరగాలని యేసయ్య మీద నీకేముంది? ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నా, ఎన్ని మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా వివాహం జరగట్లా. ఏం కలుగుతుంది? అపనమ్మకం కలుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి తండ్రి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? విశ్వాసం ఉంది కనుక. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు అన్న విషయం తెలుసు కనుక ఆయనకేముంది? చిన్నప్పటి నుండి వచ్చిన ఈ రోగం, బాల్యం నుండి వచ్చిన రోగం, సమాజ మందిరాన్ని తీసుకెళ్తాడు, స్వస్థత కలగల. అక్కడ ఉద్యోగ కూటాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతాడు, స్వస్థత కలగల. అక్కడ ప్రవక్త వచ్చాడు, అక్కడ తీసుకెళ్ళి అక్కడ స్వస్థత కలగల. ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చాడు, అక్కడ స్వస్థత కలగల. ఏం కలిగింది? కానీ దేవుని మీద విశ్వాసం ఉంది, కానీ ఏమి లేదు, నమ్మకం లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేక మందికి యేసయ్య అంటే ఏముంది? కానీ ఏమి లేదు, నమ్మకం లేదు. కానీ వెంటనే యేసయ్య ఒక మాట అన్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, ఎవరు? తండ్రి, నీ వలనైతే నా బిడ్డను స్వస్థపరచవా? వెంటనే యేసయ్య అన్నాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఉండండి, నమ్మువానికి సమస్తం సాధ్యం. అది ఎవరికి లేదు? తండ్రికి లేదు. అందువలన వెంటనే అతను అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా తండ్రి, యేసయ్యా నేను నమ్ముతున్నా,
కానీ ఇప్పుడు అపనమ్మకంతో ఉన్నా, నా అపనమ్మకాన్ని తీసేయ్యా. నమ్మకం ఉంటేనే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు ఏమి లేదు, ఆయనకి నమ్మకం లేదు. యేసయ్య మీద ఏముంది, కానీ ఇప్పుడు ఏమి లేదు. అయ్యా నా అపనమ్మకం తీసేయ్యా. క్యాన్సర్ గడ్డను తీసేయగలిగిన వాడు, ఎయిడ్స్ రోగాన్ని తీసేయగలిగిన వాడు, మూర్ఛ వ్యాధిని తీసేయగలిగిన వాడు, పచ్చ రోగాన్ని తీసేయగలిగిన వాడు, నీకు అద్భుతం జరగనీయకుండా, నువ్వు ముందుకెళ్ళనీయకుండా నీ అపనమ్మకాన్ని కూడా తీసివేయగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే యేసయ్య చేసింది ఏంటి తెలుసా? ఆ బిడ్డని స్వస్థపరిచి నమ్మకాన్ని కలిగించాడు. మనందరికీ ఏముంది? గట్టి చెప్పాలి. మనందరికీ ఏముంది? కానీ ఏమి లేదు, నమ్మకం లేదు. కానీ అద్భుతం జరగాలంటే ఏం కావాలా? కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్నది ఏంటిది? గట్టి చెప్పండి. అప్పుడేం చేయాలి? నా అపనమ్మకాన్ని తీసివేయి దేవా. ప్రైజ్ ది లార్డ్. మార్తా, మరియా, లాజర్ ఎవరి మీద విశ్వాసం ఉంచారు? గట్టి చెప్పండి అమ్మా. మార్తా, మరియా, లాజర్ ఎవరి మీద విశ్వాసం ఉంచారు? యేసయ్య మీద విశ్వాసం ఉంచారు. అటువంటిది వాళ్ళ తమ్ముడు రోగంగా ఉంటే కబురు పంపించారు. యేసయ్య రాలా, మరణించాడు, చూడటానికి కూడా రాలా. కుళ్ళిపోయి వాసన కొడుతుంది, 3 రోజులైంది, యేసయ్య రాలా. ఇప్పుడు 4వ రోజున ఎవరు వచ్చారు? యేసయ్య మీద ఏముంది? ఇట్టట విశ్వాసం అంటబ్బా. యేసయ్య మీద ఏముంది? కానీ ఏమి లేదు. యేసయ్య ఏమన్నా తెలుసా? నా యందు విశ్వాసం ఉంటే చనిపోయినను తిరిగి లెగుస్తాడు అనగానే టకాన ఏమని తెలుసా? లెగుతాడు. 2వ రాకలో లెగుతాడు. ఏమి లేదు ఆమెకి, కానీ ఏముంది? బా వాళ్ళకేముంది? మా గట్టి చెప్పండి నాన్న. వాళ్ళిద్దరికేముంది? కానీ ఏమి లేదు. వాళ్ళు అడిగే ప్రార్థన ఇదే, మా అపనమ్మకాన్ని. ఎలా చచ్చిపోయినాడు బతుకుతాడు మాకు తెలియదు దేవా. కుళ్ళిపోయి వాసన వస్తుంటే ఎలా పోతున్నాడు తెలియదు లేవా. మాకు అపనమ్మకంగా ఉంది తండ్రి, మా అపనమ్మకాన్ని తీసేయ్. వెంటనే యేసయ్య అన్నాడు, యోహాను సువార్త 11:40, నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే మహిమను చూస్తావు. ఆర్ యు రెడీ? యేసయ్య చనిపోయిన లాజరుని బతికించి, ఆమేనా? యేసయ్య చనిపోయిన లాజరుని బతికించి నమ్మిక పుట్టించాడు. వాళ్ళు ఇక్కడ ఉన్న మనందరికీ ఏముంది? కానీ ఏమీ లేదు. అందరికీ కాదు, 50% మందికి నమ్మకం లేదు. స్వస్థత రాలా, అద్భుతం జరగల, ఉద్యోగం రాలా. ఇప్పుడు యేసయ్య మీద నీకేముంది? విశ్వాసం ఉంది, కానీ ఏమీ లేదు. అప్పుడు మనం ఏం అడగాలి? నా అపనమ్మకాన్ని అద్భుతం చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూస్తావు? అద్భుతం చూస్తావు. తండ్రి నిజాయితీగా చెప్పాడు, నా అపనమ్మకాన్ని తీసేయి. మార్తా మరియలు అన్నారు, నా అపనమ్మకం తీసేయి. యాయీరు ఎవరండి? తన పాప అనారోగ్యంతో ఉంది. 50-50, అటు చచ్చిపోద్ది, ఇటు బతికిద్ది. చచ్చిద్ది, బతికిద్ది. చనిపోవచ్చు, బతకొచ్చు. ఏ ఛాన్సెస్? 50-50 ఛాన్సెస్. అటువంటప్పుడు సమాజ మందిరపు అధికారి, అంటే ఆ కాలంలో మేయర్తో సమానం, సమాజ మందిరపు అధికారి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యేసయ్య దగ్గర. ఎందుకని? విశ్వాసం. ఆయన నమ్మకం ఏంటి? తన పాపను చనిపోకుండా బతికిస్తాడని. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళగానే కబురు వచ్చింది. ఏమని కబురు వచ్చింది తెలుసా? పాప చచ్చిపోయింది. వా, ఏం కలిగింది? కానీ ఏం పోలా? ఏం పోలా? అపనమ్మకం కలిగింది కనుక ఇక ఏం ప్రయోజనం అని చెప్పేసి వెళ్ళిపోతుంటే యేసయ్య భుజం తట్టి అన్నాడు, నమ్మిక మాత్రమే ఉంచు. ఉండండి, అక్కడ పాప చచ్చిపోతే నమ్మికే వచ్చేదేవా, నాకు అపనమ్మకం కలుగుతుంది. నమ్మిక ఉంచు, భయపడకో.
నమ్మికుంచు, భయపడకో, నమ్మికుంచు. అంతే, ఎల్లకుండా అక్కడ ఆగిపోయాడు. అంతే. నేను ఇక్కడ ఈ ముందే ఈమెని స్వస్థపరుస్తాను, మీ ఇంటికి నేను వస్తా. ఈమెను చూడండి. ఫస్ట్ ఇక్కడ స్వస్థపరిచాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఈరోజు నేను చెప్పనా, మనందరికీ ఏముంది కానీ ఏమీ లేదు. కానీ నువ్వు నేను యేసయ్యని వదిలిపెట్టేద్దాం అనుకున్నప్పుడు, ఇక చర్చ్ ఎందుకు అనుకున్నప్పుడు, ఇక ప్రార్థన ఎందుకు అనుకున్నప్పుడు, ఇక ఉపవాస ప్రార్థన ఎందుకు అనుకున్నప్పుడు, మీకు తెలుసా, తన వాక్కు చేత యాయీరుని కట్టి పెట్టేశాడు, ఇంటికెళ్ళనేకుండా. ఈరోజు తన వాక్కు చేత యేసయ్యని విడవకుండా నిన్ను కట్టి పెడుతున్నాడు. ఆయన వాక్కులో ఉన్న పవర్ అది, ఆయన వర్డ్లో ఉన్న పవర్ అది. ఈ విశ్వాన్ని, ఈ భూమిని పైన సపోర్ట్ లేకుండా, కింద సపోర్ట్ లేకుండా అలా నిలబెట్టించాడు. అంతే. యాయీరుకి ఏముంది కానీ ఏం పోయింది? వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు యేసయ్య వాక్కు కట్టేసింది. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచి. ఈరోజు ఎవరి వాక్కు కట్టి పెడుతుంది మనని? యేసయ్య వాక్కు. ఒక ఆయన అంటున్నాడు, అన్నా ఈరోజే లాస్ట్ శుక్రవారం, ఇక నేను చర్చికి రాను. అన్నయ్యకి దండం, యేసుప్రభు వారికి 10 కోట్ల దండం, ఇక నీ చర్చి తొక్కను ప్రభువా అనుకొని వస్తానన్నా. నీకెవడో రాత్రిపూట నా స్టోరీ చెప్పినట్టుగా నాతోనే ప్రతి మాట మాట్లాడుతూ ఉంటావన్నా. ఆయన వాక్కు నిన్ను కట్టి పెడుతుంది ఎలనేకుండా. ఒక మాట మీరు గమనించండి, ఆయన వాక్కు అతన్ని ఏం చేసింది? కట్టి పెట్టింది. అంత మాత్రమే కాదు, ఆ విన్న వాక్యాన్ని ఒక 2 గంటల్లోనో, ఒక 3 గంటల్లోనో, ఆ సాయంత్రంలోనో క్రియారూపకంగా చేశాడు. శుక్రవారం వింటున్న వాక్యం, గుహకూటాలు వింటున్న వాక్యం, ఆదివారం వింటున్న వాక్యం, ఒక వారంలోనో, ఒక నెలలోనూ, ఒక సంవత్సరంలోనూ క్రియారూపకంగా దేవుడు జరిగి చూపెడతాడు. అక్కడ ఈ సౌండ్ బాక్స్ కనబడినట్లుగా, సరిపలా ఈ సౌండ్ బాక్స్ కనబడినట్టుగా ఆయన పలికిన వాక్ అలా కనబడేది చేస్తాడు ఆయన. యాయీరుకేముంది కానీ ఏమీ లేదు. ఎందుకని? ఎంతో విశ్వాసంతో వచ్చాడు, కానీ ఏమైపోయింది? తద్వారా అపనమ్మకం వచ్చింది. కానీ ఆయన వాక్కు, మనం కూడా ఎంతో విశ్వాసంతో వస్తున్నాం, అది జరగకపోతే ఆమెను కాదు అపనమ్మకం వస్తుంది. కానీ ఆయన వాక్కు, ఆర్ యు రెడీ? నా అపనమ్మకాన్ని, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వెరైటీలు ఉంటారు. యేసయ్య మీద విశ్వాసం ఉంటుంది, కొంతమందికి యేసయ్య మీద నమ్మకం ఉండదు. అది ఒకటో టైప్. రెండో టైప్ ఏంటంటే, యేసయ్య మీద నమ్మకం ఉంటుంది, యేసయ్య మీద విశ్వాసం ఉండదు. మన ఇంటి ఎదురులను అడగండి, మీ బంధువులను అడగండి, మీ పెద్దనాన్న అడగండి, చిన్నాన్న అడగండి, యేసయ్య ఏం దేవుడురా, క్యాన్సర్ రోగం తగ్గిస్తాడురా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఎత్తాడురా, ఎయిడ్స్ రోగాన్ని తగ్గిస్తాడురా, అబ్బో వాళ్ళ వ్యాపారం అభివృద్ధి పొందిందిరా. ఏంటిది అది? నమ్మకం. కానీ యేసే దేవుడని ఫస్ట్ టైప్ వాళ్ళు అన్నా పర్లేదు, కానీ సెకండ్ టైప్ వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు మేలు చూస్తారు, బిల్డింగ్లు చూస్తారు, కార్లు చూస్తారు, వివాహాలు చూస్తారు, కానీ దేవుని రాజ్యం చూడలేరు. కానీ నా దేవుని తపన ఏంటి తెలుసా? నమ్మకం మాత్రమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. యాకోబు 2:19 దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట దేవుడు ఒక్కడే అని. ఏంటిది? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే అని. నువ్వు నేను నమ్మటంలో పెద్ద గొప్ప ఏం లేదు. ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచాలి. ఈరోజు యేసయ్య తపన మనం ఒట్టి మేలు కోసమే, ఒట్టి ఘనత కొరకే, ఒట్టి స్వస్థత కొరకే, పేరు ప్రఖ్యాతుల గురించి మార్గమే నమ్ముకుంటే ప్రయోజనం లేదు. ఏది కూడా ఉండాలి. ఆయన మీద ఏం చేయాలి? ఒకటో టైపు, యేసయ్య యందు విశ్వాసం ఉంచుతారు కానీ ఏముండదు. రెండో టైపు, నమ్మకం ఉంచుతారు కానీ యేసయ్య మీద విశ్వాసం.
మూడో టైపు, యేసయ్య మీద విశ్వాసం ఉంచుతారు, నమ్మకం కూడా ఉంచుతారు. ఎక్కడ ఏం జరగకపోయినా ఆ విశ్వాసాన్ని మాత్రం ఎవడ కదల్చలేడు. ఈ విశ్వాసాన్ని ఎవడ కదల్చలేడు. అక్కడ మేలు జరగకపోయినా, ఉద్యోగం రాకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, ఇది మూడో టైప్. హల్లెలూయా. సృష్టికర్త మీద నాకు విశ్వాసం ఉంది, రక్షకుడి మీద నాకు విశ్వాసం ఉంది, కృపగల దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. నువ్వు నేను ఈ మూడో టైపులో ఉండాలి. అది ఎవరిలో కనబడుతుంది తెలుసా? అబ్రహాం శారాలో కనబడుతుంది. వాళ్ళకేముంది? సరిపోలా. ఏముంది? విశ్వాసం. వాళ్ళకేముంది? పిల్లలు పుట్టకపోయినా, ఏమి జరగకపోయినా, రోమపత్రిక 4వ అధ్యాయం గట్టిగా, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ మాట గట్టిగా, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. హల్లెలూయా. ఎక్కడ? కొండలో నీళ్ళుంచి ఒక రంధ్రం పడితే నీళ్ళన్నీ ఏమైపోతాయి, కానీ మనోడు అలా కాదంట. నాకు చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసం ఉండి కదల్లా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించనే గాని అవి విశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. మళ్ళా 18 వాక్యం ఒక్కసారి 18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఏం చేశాడు? దేవుడు నాకు బిడ్డలు ఇస్తాడని ఫస్ట్, తర్వాత 19వ వాక్యం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై అప్పటికి తన శరీరమందు మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించనే గాని అవి విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక నమ్మెను అన్న మాట ఈ 3 వాక్యాల్లో ఎన్నిసార్లు కనబడుతుంది? విశ్వాసం అన్న మాట, విశ్వాసం 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 అన్న కనబడుతుంది. నమ్మెను అన్న మాట ఒక్కసారి. ఆయన చెప్పేది ఏంటంటే, నా దేవుని యందు విశ్వాసం ఉంచా, బిడ్డనిచ్చినా బిడ్డనివ్వకపోయినా ఈ దేవునితో ఉన్న సంబంధాన్ని, యేసయ్య ఉన్నందు విశ్వాసాన్ని ఎవ్వడు తెంచలేడు. ఆయన అనేది ఏంటి తెలుసా? విశ్వాసం, నమ్మకం. ఆయన మీద విశ్వాసం ఉంచా, బిడ్డలు ఇస్తారని. అయినా బిడ్డలు కలగల, ఆయన బిడ్డలు ఇవ్వల. దానికన్నంత మాత్రాన ఈ విశ్వాసం షేక్ అవ్వదు. ఈరోజు నువ్వు కూడా అదే అనాల, ఆయన మీద నేను విశ్వాసం ఉంచా, ఆ ఉద్యోగం రానంత మాత్రాన, ఆ ప్రమోషన్ రానంత మాత్రాన, అభివృద్ధి రానంత మాత్రాన ఈ విశ్వాసంలో షేక్ అయ్యేది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట మీరు గమనించండి. ఒకటి విశ్వాసము, నమ్మకం లేని వాళ్ళు. 2 నమ్మకం కలిగిన వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు. ఈరోజు నేను చెప్పనా, మనకి విశ్వాసం ఉంది, నమ్మకం లేదు. నమ్మకం లేకపోయినా నా దేవుడు నేను ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? ఆయన కృప చేత మనం నిలబెడుతున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. మనం 1వ టైపులో ఉందామా, 2వ టైపులో ఉందామా, 3వ టైపులో ఉందామా? ఏ టైపు? 3వ టైపు.